17 ఏళ్ళు పూర్తయితే వాళ్ళ బేరం పోద్ది, వాళ్ళకి వచ్చే సంపద పోద్ది. ఈ ఏడుపు కూడా ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారికి, తండ్రి కొడుకులకి ఇద్దరికి. అంటే వాళ్ళ బేరాలు పోతాయి. గవర్నమెంట్లో కాలేజీలు ఎక్కువ వస్తే మరి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ పెరుగుతుంది కదా. ఇది ఉంది. దీని పేరు మీద తను దోచుకోవచ్చు, తన మనుషులకి కట్టబెట్టచ్చు అనేటువంటి ఎవడన్నా నవ్వుతాడు కదండి. ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో 60-70 ఎకరాలు, ఎకరం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు పెట్టి 60-70 ఎకరాలు కొనుగోలు చేశారా? దాంట్లో బిల్డింగులు దాదాపుగా 40%, 50%, 60%. ఇది 10 బిల్డింగ్లు పూర్తయినాయి. అందులో 10 ఏంటంటే 7 బిల్డింగ్లు కంప్లీట్గా పూర్తయిపోయినాయి. మిగతా 10లో 40% నుంచి 70-80% వరకు వివిధ దశల్లో ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయా? వీటిని రూపాయికి నువ్వు ఇస్తావా? మళ్ళీ 2 ఏళ్ళు మొత్తం ఉద్యోగస్తులందరి జీతాలు నువ్వు ఇస్తావా? గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా లీజుకి ఇచ్చేస్తావా? ఇంకా చాలన్నట్టు ఇప్పుడు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తా అంటే, ఇంకా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఇంకా డబ్బులు ఇస్తా అంట. అంటే దోపిడీకి కొత్త వినూత్నమైన మార్గాలు ఎతుకుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అప్డేట్ అవుతూ ఉంటాడు. ఆయన మామూలు చెప్తూ ఉంటారు ఆంధ్రజ్యోతిలో, ఇట్లో డిబేట్లో ఆయన అప్డేట్ అవుతాడు. 100% నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అవుతాడు. దేంట్లో అప్డేట్ అవుతాడు? జనం సొమ్ము ఎట్లా దోచుకోవాలి, గవర్నమెంట్ని అడ్డం పెట్టి ఎట్లా దోచుకోవడం అనేది అద్భుతంగా అప్డేట్ అవుతాడు.